జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బుడమేరు 3 గంటలు మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. బుడమేరు వరద ఏనిగేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ ను కూడా 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు ఏజెన్సీలు, అధికారులు దగ్గరుండి జూన్ లోగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణం ప్రాంతంలో ఏజెన్సీలు సరిపడా మ్యాన్ పవర్, మెషినరీ, బ్యాచింగ్ ప్లాంట్లు, టిప్పర్లు, రోలర్లు, ఎక్స్కవేటర్లు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి నిమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు తరలించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.